మిట్టల స్టీల్ ప్లాంట్ ఉంది కదండి, అది మన రాష్ట్రం వస్తుంది అని చెప్పి లోకేష్ గారు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ మిట్టల స్టీల్ ప్లాంట్ అన్నది ఒరిస్సా రాష్ట్రంలో పెడుతున్నారు, మన రాష్ట్రంలో కాదు. ఒరిస్సా రాష్ట్రంలో పెట్టినప్పుడు మన రాష్ట్రం ఎలా వస్తుంది? ఒరిస్సా రాష్ట్ర మంత్రి గారు కూడా ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ మహారాష్ట్రలోనే పెడుతున్నారు తప్ప ఇంకెక్కడ పెట్టట్లేదని చెప్పి చెప్పారని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ఏమైంది? నక్కపల్లిలో మన రాష్ట్రంలో భూమి పూజ చేశారు, అదే మిట్టల్ స్టీల్ ప్లాంట్. ఈరోజు ఏమంటున్నారు మళ్ళీ? ఆ మిట్టల్ స్టీల్ ప్లాంట్ని నేనే రమ్మన్నా కంపెనీని అధికారులు చెప్పని మాట్లాడుతున్నారా? ఎందుకండి అప్పుడు రకంగా ఇప్పుడు రకంగా? ప్రజలు ఎవరు అమాయకులు లేరండి. ఒక్క మాట మాట్లాడినప్పుడు ఆ మాటని 100 రకాలుగా ఆలోచించే ప్రజలండి ఈ రోజుల్లోనూ. ఎందుకంటే మనం ఏది పడితే అది మాట్లాడితే అది వినేస్తారులే అని కూడా మన అమాయకత్వం. మనం మాట్లాడిన ప్రతి మాటని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారండి. అందుకని మీరు అప్పుడేమో ఒరిస్సాలో పెడితే మన రాష్ట్రం ఎందుకు వస్తుందని చెప్పి మాట్లాడి ఈ రోజు వచ్చేగానేమో మన రాష్ట్రానికి నేనే రమ్మని చెప్పి నా మిట్టల కంపెనీ అని చెప్పి